హలో పీపుల్, ఇవాళ రెసిపీ అయితే పూర్ణం కుడుములండి. కుడుముల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టఫింగ్ పెట్టి అయితే చేస్తారు కదా. బట్ నేను ఎలా చేశాను ఏంటి అనేది చూపించేస్తాను. ఫస్ట్గా స్టఫింగ్ అయితే మాత్రం వేరుశనగ గింజలు అయితే మాత్రం వేయించి పక్కకు అయితే తీసేసుకుని చల్లారి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేరుశనగ గింజలు అలాగే స్వీట్కి తగ్గట్టుగా బెల్లం అయితే వేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే మాత్రం ఒక హాఫ్ కేజీ రెడీమేడ్ బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. దీన్ని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మాత్రం వేపించేసుకున్నాను. తర్వాత ఈ పిండిని కలపడానికి గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండిని అయితే మాత్రం చల్లుకుంటూ పిండిని అయితే చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా అయితే మాత్రం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పేపర్ మీద గీ అప్లై చేసుకొని దీంట్లోకి అయితే స్టఫింగ్ చేసేసుకోవాలండి. ఇలా గీ అప్లై చేసి స్టఫింగ్ చేసుకోవడం వల్ల అవి అంటుపోకుండా ఉంటాయి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుని దానికి గీ అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కుడుములను అయితే మాత్రం పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మాత్రం కుక్ చేసుకోవాలి. అంతేనండి, యమ్మి యమ్మి పూర్ణం కుడుములు అయితే రెడీ అయిపోతుందండి. అసలు ఈ కుడుములు అయితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేశారు. బట్ నా స్టైల్లో అయితే మాత్రం ఇలా చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే మాత్రం వచ్చిందో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.